పాకిస్తాన్ నుంచి వచ్చే బియ్యాన్ని నిషేధిస్తామని రష్యా హెచ్చరించింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన బియ్యం సరుకులో రష్యా ఒక సూక్ష్మ క్రిమిని కనుగొంది. పూర్తి జాగ్రత్తలు, పరిశుభ్రత పాటించకుండా మళ్లీ బియ్యం పంపితే నిషేధిస్తామని రష్యా బెదిరించింది. రష్యా ఫెడరల్ ఏజెన్సీ వెటర్నరీ అండ్ ఫైటోసానిటరీ సర్వేలైన్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్న బియ్యం కలుషితమైందని గుర్తించి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పాకిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించిన రష్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే పాకిస్తాన్ నుంచి బియ్యం దిగుమతిని నిలిపివేస్తుందని హెచ్చరించింది. పాకిస్తాన్ వాణిజ్య ప్రతినిధికి రష్యా తన అసంతృప్తిని తెలియజేసింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కోరింది. భవిష్యత్తులో అంతర్జాతీయ ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించడాన్ని నిలిపివేయాలని కోరుతూ రష్యా ఉన్నతాధికారులు పాకిస్తాన్ ఎంబసీకి లేఖ కూడా రాశారు. రష్యాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం రష్యా ప్రభుత్వ లేఖను పాకిస్తాన్ ఆహార భద్రతా మంత్రిత్వ శాఖలోని మొక్కల సంరక్షణ విభాగానికి పంపింది. భవిష్యత్తులో కూడా బియ్యంలో పరిశుభ్రత సమస్య కనిపిస్తే పాకిస్తాన్ నుంచి బియ్యం కొనుగోలుపై నిషేధం విధిస్తామని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆరోగ్య కారణాల రీత్యా 2019లో కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే బియ్యంపై రష్యా నిషేధం విధించడం గమనార్హం. ఇక 2006 డిసెంబర్లో కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే బియ్యంపై రష్యా నిషేధం విధించింది. బాస్మతి బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం విధించడంతో అటు పాకిస్తాన్ లాభపడింది. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే బియ్యంలో 40% భారతదేశం ఎగుమతి చేస్తోంది. భారతదేశం ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల పాకిస్తాన్ ప్రయోజనం పొందింది. డిసెంబర్ 2023లో పాకిస్తాన్ 7 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ఇది ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఒక నెలలో అత్యధికమని చెప్పొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయగలదని పాకిస్తాన్ బియ్యం ఎగుమతిదారులు భావిస్తున్నారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 37 లక్షల మెట్రిక్ టన్నుల కంటే చాలా ఎక్కువ.